1983 సంవత్సరంలో రాజకీయ అరంగేట్రం చేసిన జేసీ దివాకర్ రెడ్డి తాడిపత్రిని తన అడ్డగా మార్చుకున్నారు. ఆ తర్వాత నుంచి పోటీ చేసిన ప్రతిసారి అక్కడి ప్రజలు ఆయనకు పట్టం కడుతూనే వచ్చారు. మరి ఇంత చేసిన ప్రజలకు జేసీ దివాకర్ రెడ్డి ఎంత మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? అనంత రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని, ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న జేసీ దివాకర్ రెడ్డి తాడిపత్రి అభివృద్ధి విషయంలో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. తాడిపత్రిలో ఎటు చూసినా అభివృద్ధి కనిపిస్తుంది. నగరంలో రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటించి తాడిపత్రిని టూరిస్టు ప్రాంతంగా తీర్చిదిద్దారు జేసీ దివాకర్ రెడ్డి. అంతేకాదు, రాష్ట్ర పర్యావరణ పరిరక్షణలో తాడిపత్రి మొదటి స్థానం సంపాదించుకుని రాష్ట్రంలో రికార్డుకెక్కింది. తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ పురపాలక సంఘాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చేవారు. మున్సిపల్ సముదాయాలు, వాణిజ్య సముదాయాలను చేపట్టి వాటికి వేలం నిర్వహించి వచ్చిన డబ్బుతో కావలసిన సదుపాయాలను ఏర్పాటు చేసేవారు. ప్రస్తుతం తాడిపత్రి మున్సిపాలిటీలో 10 కోట్ల పైగా నగదు నిల్వ ఉంది. ఇదంతా జేసీ బ్రదర్స్ చేసిన కృషి అని అంటుంటారు. తాడిపత్రిలో ఏ ఇంటి ముందు అయినా చెత్త కనిపించినా, ఒకవేళ వేసినా ఆ చెత్తను వారి ఇంట్లో వేస్తారు. నగరంలో ప్రతి ఒక్కరూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాల్సిందే, ఇంక్లూడింగ్ జేసీ కుటుంబంతో సహా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తరువాత జరిగిన పరిణామాలు, దశాబ్దాల కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకుని జేసీ దివాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఎందుకు చేరాల్సి వచ్చింది? తన స్నేహితుడు అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పదే పదే టార్గెట్ చేస్తూ జేసీ దివాకర్ రెడ్డి ఎందుకు విమర్శలు చేయవలసి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. 2009 ఎన్నికల తరువాత రెండోసారి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అదే సంవత్సరం ఆయన మృతి చెందారు. ఆయన మృతి చెందిన కొద్ది రోజులకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేయాలని ఆయన అభిమానులు నిరసన చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం పార్టీ సీనియర్ నాయకుడు అయినటువంటి రోసయ్యను ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిని చేసింది. అయితే ఆయన కూడా ఎక్కువ రోజులు ముఖ్యమంత్రి పదవిని చేపట్టలేకపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ అయినటువంటి జేసీ దివాకర్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి దక్కుతుందని అందరూ భావించారు. కానీ అధిష్టానం మాత్రం మాజీ స్పీకర్ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి కేటాయించింది. ఇక అదే సమయంలో తెలంగాణ ఉద్యమం తెరపైకి రావడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విడదీసింది. దీంతో తెలంగాణలో మినహా ఏపీలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైంది. జేసీ బ్రదర్స్ కూడా దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీతో ఉన్న బంధాన్ని తెంచుకుని చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. 2014లో ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల్లో సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డికి తాడిపత్రి టికెట్, జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం పార్లమెంటు స్థానానికి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు దగ్గర మార్కులు కొట్టేయాలనే ఉద్దేశంతో వైఎస్ తనయుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డిపై జేసీ బ్రదర్స్ అన్పార్లమెంట్ పదాలు వాడుతూ నిత్యం వార్తల్లో నిలిచారు. ఆయన మనసుకు ఏమి అనిపించినా వెంటనే బయటకు వచ్చేస్తాయి, లేదా మీడియా ముందైనా అనేస్తారు. దాంతో అనేకసార్లు చిన్న చిన్న సమస్యలతో పాటు పెద్ద పెద్ద సమస్యలు కూడా తెచ్చుకున్నారు. రాజకీయంగా ఎటువంటి వైరం ఉన్నా ఫ్యామిలీల జోలికి వచ్చి రాయలసీమలో మహిళలపై రాజకీయాలు చేసే సంస్కృతి లేదు. కానీ మొదటిసారి ఆ కార్యక్రమం కూడా చేశారు జేసీ బ్రదర్స్. అనంతపురం జిల్లాలో సాక్షి ఆఫీస్ దగ్గర టెంట్ వేసి జగన్మోహన్ రెడ్డి తల్లి వైసీపీ అధ్యక్షురాలు విజయమ్మను దూషించి మాట్లాడారు. ఇలా 5 సంవత్సరాల పాటు టీడీపీ సభ్యులుగా వ్యవహరిస్తూ సంచలనాల జేసీ బ్రదర్స్గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక 2019 ఎన్నికల్లో జేసీ బ్రదర్స్ రాజకీయ రిటైర్డ్ తీసుకుని తమ వారసులను పోటీకి దింపారు. వీరికి అంగబలం, ఆర్థిక బలం ఉన్నప్పటికీ ఈ ఎన్నికల్లో పవన్, అస్మిత్ రెడ్డిలు గెలవలేకపోయారు. వీరి ఓటమికి కారణం జేసీ బ్రదర్స్ చేసిన కామెంట్స్ అంటుంటారు అక్కడి ప్రజలు.